ఓకే, ఇది పరిస్థితి. వాళ్ళు ఏమంటా ఉన్నారు, పోయినాము చూస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు పోలీసులు వాళ్ళు. చూస్తున్నాం అంటున్నారు సార్, కానీ నా కొడుకు ఏడ కనిపిస్తలేడు. ఎస్ఐ సార్ కూడా అంటున్నారు. అంటే మీ కొడుకు ఎప్పుడన్నా సీసీ కెమెరాలలో కనిపించకుండా పోయేటువంటి ట్రైనింగ్ ఏమైనా ఇప్పించారా మీరు? నాకు చదివిపిస్తందుకే బువ్వకే గతి లేదు సార్. ఇంకా ఏం ట్రైనింగ్ ఇప్పిస్తా సార్? నేను ట్రైనింగ్ ఇప్పించేదాన్నా సార్? నేను పూట వెళ్తే ఏడెళ్ళి అన్నట్టుంది సార్ నా బతుకు. భర్త లేక, అన్నదమ్ములు లేక, అయ్య లేక బతుకుతున్నాను సార్. నేను ఇంత కొడుకు నేను ఇంత పెద్ద చేసుకున్నా. నేను మొన్ననే అన్నాడు సార్ నా కొడుకు దసరాకు వచ్చినప్పుడు, ఆ మమ్మీ నా కొడుకుని, నా తమ్ముడిని నా హాస్టల్ ఉంచుకుంటా మమ్మీ, ఆడ నేను ఉంటగా ఎవరన్నా గజ్జోడు అంటే నేను మాట్లాడతా మమ్మీ, నేను చూసుకుంటా మమ్మీ అన్నాడు సార్. ఆయనకి నచ్చకపోతే హాస్టల్కి వెళ్ళి అట్లా ఎందుకు అంటాడు సార్ నా కొడుకు? ఇప్పుడు ఎస్ఐ సార్ కూడా మాట్లాడినారు కదా సార్, సోమవారం రోజు బర్ల కాడ ఆయన చూస్తే అక్కడి నుంచి రావాలి కదా సార్. సోమవారం రోజు ఈ రోజు చూస్తారా? సోమవారం తెలిసిన విషయము ఈ రోజు చూస్తే దొరుకుతాడా సార్ నా కొడుకు? నేను మేడం మీద కంప్లైంట్ ఇస్తా అంటే ఎస్ఐ సార్ వద్దు అంటున్నారు సార్. మేడం మీద కంప్లైంట్ తీసుకోవట్లేదు సార్. నాకు మేడం మీదనే అనుమానం ఉంది సార్. నా కొడుకుని కొట్టిరు, ఏదో అయ్యింది. నా కొడుకు కావాలి సార్. నేనైతే ఈ నుంచి కదలేను సార్. నేను ఎవరిని పోనీయను రానియను లోపలికి బయటికి. నేనైతే ఆన్నే ఉంటా రూమ్ లో తోలి రూమ్ లో దాచుకుంటా. కొడుతుంటే పిల్లల్ని మంట పెట్టిన వాళ్ళని నా కొడుకు రూమ్ లో దాచుకుంటే అందులోకెళ్ళి తీసుకొచ్చి కిచెన్ లేచి కొట్టిందంట. డోర్ పెట్టి కొడుతుంటే తగిలింది. కావాలని కొట్టిందని నేను అంటలేను సార్. అనుకోకుండా తలిగి ఏమన్నా అయిందా? తలకాయ వలిగిందా? కాలు ఇరిగిందా? చెయ్యి ఇరిగిందా? సచ్చిందా? ఎస్ఐ సార్ అంటున్నారు ఇట్లానే. అంటే ఎందుకమ్మా అట్లా మాట్లాడుతున్నావు? నీ కొడుకు ఏం కాలేదు, నిమ్మలంగా ఏం కాలేదు. వాడు ఎన్నో ఉన్నాడు. వాడికి ఎవరో హెల్ప్ చేస్తున్నారు, షెల్టర్ ఇస్తున్నారు. వాడు మంచి తింటున్నాడు, ఉంటున్నాడు. ఏం కాలేదు, దొరుకుతాడు. ఉగ్రవాద షెల్టర్ ఇచ్చి ఎన్ని రోజులు దాచుకోవడానికి? అదే కదా సార్ మేమనేది. ఇన్ని రోజుల నుంచి 7 రోజుల నుంచి ఎక్కడన్నా కనపడాలి కదా సార్. అల్వాళ్ళ చూసిన పిల్లగాడు నేను మాట్లాడిన వాడు నా దోస్తే అని అన్నాడు. పైసలున్నాయి 1500 అని చెప్పిండు అన్నాడు. ఇప్పుడు పిలిచాడు కానీ సార్ ఎస్ఐకి ముందల కూడా చెప్పిండు. ఎస్ఐ ముందల కూడా నేను చూసిన, నేను మాట్లాడిన, జాతరలో కలిసిండు అన్నాడు. ఇప్పుడు అడిగితే నేను మాట్లాడలేదు, నాకు గలవలేదు అని మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు ఎస్సాకిల్ సార్, 9th క్లాస్ ఎస్సాకిల్. మీరు అడగండి సార్ చెప్తారు. 9th క్లాస్. 9th క్లాస్ సార్.